నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. జైట్లీ బడ్జెట్ పూర్తవగానే అదరహో అన్నారు, సూపర్ అన్నారు. కానీ తరచి చూస్తే తప్ప అందులో తత్వం తెలియలేదు. ఆశాంతం బడ్జెట్ ప్రసంగాన్ని విశ్లేషించాక విమర్శల వర్షం మొదలైంది. అదేంటి బడ్జెట్ ఇలా ఉంది అన్న ఆలోచన మెదిలింది. బాధపడితే తప్ప సంగతి బోధపడదన్నట్లు జైట్లీ గారి చిట్టా పద్దుల్లో చిదంబర రహస్యం చివరికి తెలిసొచ్చిందే. బడ్జెట్ అంటే దేశంలో సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరికి అత్యవసరమైన అంశం. ఎందుకంటే సగటు జీవి ఇంటి బడ్జెట్ నుంచి బడాబాబుల ట్యాక్స్ ఎగవేతల వరకు ప్రతి ఒక్కరికి అవసరమైన అంశం ఇది. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు అందరి గుండెల్లోనూ రైళ్లు పరిగెడతాయి. ఒక్కొక్కరి అంచనాలు, ఆశలు, ఆశయాలు తారాస్థాయిలో ఉంటాయి. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టాక ఏదో ఒక సంచలనం ఎప్పుడూ నమోదవుతూనే ఉంటుంది. ఏదో ఒక వర్గానికి వరాల జల్లులు కురుస్తాయి. కానీ ఈసారి బడ్జెట్లో కనీసం ఏ ఒక్క వర్గం మీద వరాల జల్లులు కాదు కదా, కనీసం కేటాయింపుల చిరు జల్లులు లేవు, మినహాయింపుల ఆనందాలు లేవు. అసలు ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టగానే అంతా ఆహా ఇది రైతుల బడ్జెట్ అన్నారు, ఇది గ్రామీణ బడ్జెట్ అని మరొకరు అన్నారు, కాదు ఇది ఊరి బడ్జెట్ అని భ్రమపడ్డారు. కానీ ప్రసంగ పాఠం ముగిశాక బడ్జెట్ ప్రతుల్ని తరచి చూశాక కానీ ఎవరికి అసలు సంగతి అర్థం కాలేదు. అసలు ఈ బడ్జెట్లో ఏముంది అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం శూన్యమనే చెప్పాలి. ఈ ఏడాది బడ్జెట్లో ఏ ముద్ర కనిపించలేదు. ఇది సామాన్యుల బడ్జెట్టా, సంపన్నుల బడ్జెట్టా అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కనీసం రైతులకు మేలు చేసినట్లు అనిపిస్తున్నా, లెక్కల్లో అది కొంత కనిపిస్తున్నా వాస్తవం మాత్రం వేరేలా ఉంది. నిజానికి ఈ బడ్జెట్కి ఒక ఆకారం లేదు, ఒక ఆశయం లేదు, ఒక లక్ష్యం లేదు, ఒక గమ్యం లేదు. మొత్తంగా చెప్పాలంటే ఈ ఏడాది బడ్జెట్కి ఒక స్వరూపమే లేదు. బడ్జెట్ ప్రసంగాన్ని ఆశాంతం విన్న సామాన్యుడు వేసే ప్రశ్న ఒకటే, ఇందులో బీజేపీ సర్కారు గర్వంగా ప్రకటించిన స్కీమ్ ఏదైనా ఉందా? పోనీ దేశం మొత్తాన్ని కదిలించే పథకం ఏదైనా ఉందా? అసలు ఈ బడ్జెట్లో మోడీ ముద్ర రవ్వంతైనా ఉందా? ఇందులో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదు, అన్నదాతకు అందింది ఏమీ లేదు. ఆశాంతం అంకెల రంకెలు తప్ప కేటాయింపులు చూస్తే అసలు సంగతి అర్థమవుతోంది. ఈ బడ్జెట్లో కనీసం రైతు భారతానికి కూడా ఒరిగేదేమీ కనిపించట్లేదు. రైతుల కోసం అన్నట్లుగా సాగునీటి రంగానికి ఘనంగా 86,500 కోట్లు కేటాయించారు. కాకపోతే ఇక్కడ అసలు మొదలబు ఏంటంటే ఇది ఒక్కేడాదికి కాదు, వచ్చే 5 ఏళ్లకు. అంటే ఏడాదికి దేశవ్యాప్తంగా సాగునీటి రంగానికి కేవలం 17,000 కోట్ల చిల్లర విధించారన్నమాట. మరి ఇది రైతుల బడ్జెట్ ఎలా అవుతుందో ప్రభుత్వ నేతలే చెప్పాలి. నిజానికి జాతీయ హోదా ఉన్న ఒక్క పోలవరం పూర్తి కావాలంటేనే 30,000 కోట్లు కావాలి. ఈ 17,000 కోట్లతో దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాజెక్టులు కడతారో మీరే ఆలోచించుకోండి. కేంద్ర బడ్జెట్లో చేస్తున్న మొత్తం ఖర్చు 20 లక్షల కోట్లు. అందులో వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలం 36,000 కోట్లు. ఇందులో ప్రణాళికేతర వ్యయం తీసేస్తే ఆచరణలో ఖర్చు పెట్టేది 10,000-15,000 కోట్లు వస్తుంది. మరి 20 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో 10,000-15,000 కోట్లు ఖర్చు పెట్టి ఇది రైతు అనుకూల బడ్జెట్, ఇది వ్యవసాయ అనుకూల బడ్జెట్ అని అంటే ఏమైనా అర్థం ఉందా? పతాక శీర్షికలు పత్రికల్లో చూస్తే కూడా మనకు గ్రామీణ బడ్జెట్ అని మనకు పెద్ద ఎత్తున హెడ్లైన్స్ కనబడుతున్నాయి. కానీ వ్యవసాయానికి కేటాయించింది 1% నుంచి 2% లోపే. ఇక ఇరిగేషన్ అతి కీలకమైన నీటిపారుదల రంగానికి ఈ కేంద్ర బడ్జెట్లో కేటాయించింది 17,000 కోట్లు. 17,000 కోట్లతో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాదు. మరి భారతదేశం మొత్తానికి 17,000 కోట్లు. ఒక పోలవరంకి ఇంతకన్నా ఎక్కువ అవసరం. పోలవరానికి జాతీయ హోదా కల్పించారు, అందుకే పోలవరానికి 100 కోట్లు కేటాయించారు. ఘనంగా పీఠమెక్కి దేశంలోకి 3వ విడత సంస్కరణలకు తెరతీస్తామంటూ బీరాలు పలికిన ప్రధాని మోడీ ముద్ర రవ్వంతైనా బడ్జెట్లో ప్రతిబింబించలేదు. మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రధాని ఊదరగొట్టడం తప్ప బడ్జెట్లో ఆ దిశగా వేసిన అడుగు ఒక్కటి లేదు. సంస్కరణ ఊసే లేకుండా చాలా చాకచక్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి జైట్లీ చాలానే కష్టపడినట్లున్నారు. సంస్కరణల గురించి కాస్తంత పక్కన పెడితే అసలు మోడీని ప్రధాని పీఠం ఎక్కించిన అంశం బ్లాక్ మనీ వెలికితీత గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదు.
బ్లాక్ మనీని ఎలా అరికడతారో చెప్పలేదు. కనీసం ఆ దిశగా అమలు చేయాల్సిన అంశాల గురించి వివరణ లేదు. కనీసం సాధ్యాసాధ్యాల గురించి కూడా ప్రస్తావన లేదు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతోన్న బ్లాక్ మనీని రప్పిస్తామంటూ ఎన్నికల వేళ హామీలు గుప్పించిన మోడీ మార్క్ ప్రస్తావనలు కూడా ఈసారి లేవు. విదేశాల్లో బ్లాక్ మనీ రప్పించడం సంగతి అటుంచితే కనీసం దేశంలో ఉన్న బ్లాక్ మనీని వెలికి తీయడానికి ఏం చేస్తున్నారో చెప్పుకురాలేదు. భవిష్యత్తులో క్యాన్సర్ మాదిరిగా పెరిగిపోతున్న బ్లాక్ మనీని ఎలా అరికట్టాలన్న అంశం మీద దృష్టి సారించలేదు. ఈ విషయంలో మోడీ వైఫల్యం స్పష్టంగా బయటపడింది. ఈ బడ్జెట్లో బ్లాక్ మనీ విషయంలో ఓ 50 లక్షల రాయితీలిచ్చుంటే పరిస్థితి కొంత దారిలో పడేది. మొత్తంగా ఈ బడ్జెట్ విషయంలో ఎలాంటి విశేషమూ కనిపించలేదు. మొత్తంగా జైట్లీ బడ్జెట్ మాత్రం ఎవరికీ నొప్పించకుండా, ఎవరిని మెప్పించకుండా సాదాసీదాగా వెళ్లిపోయింది. గత ప్రభుత్వాల బడ్జెట్లకు భిన్నంగా ఎలాంటి అద్భుతాలు లేకుండా, ఎలాంటి ఆర్భాటాలు కనిపించకుండా, భారీ సంస్కరణలకు తెరతీయకుండానే బడ్జెట్ ముగిసిపోయింది. అసలు బడ్జెట్లో ఎలాంటి ప్రయోజనాలు లేవన్న సంగతి పడిపోయిన సెన్సెక్స్ను చూస్తే అర్థమవుతోంది. గడిచిన 3 నెలలుగా పెరుగుటయే ఎరుంగని మన సెన్సెక్స్ బడ్జెట్ తర్వాత కాస్తంతైనా కోలుకుంటుందనుకున్నారు. కానీ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక 152 పాయింట్లు మరింతగా దిగజారింది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.